మీరు రాజమండ్రిలో ఉంటున్నారా? పెట్రోల్ లేదా డీజిల్ ఆటో నడుపుతున్నారా? ఇప్పుడు ఎలక్ట్రిక్ ఆటోకి మారి ఇన్కమ్ పెంచుకుందాం అనుకుంటున్నారా? కానీ ఏ ఎలక్ట్రిక్ ఆటోలో ఎక్కువ రేంజ్ వస్తుంది, ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ ఉందా లేదా, సర్వీస్ ఎలా ఉంటుంది అనే డౌట్స్ మీలో ఉన్నాయా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రస్తుతం నేను రాజమండ్రిలో ఉన్నానండి. ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్ ఆపోజిట్లో మనకి ఎఫ్సిఏ గోడౌన్ పక్క స్ట్రీట్లో ఈ మార్ట్ ఆటోమోటివ్ షోరూమ్ దగ్గర అయితే రావడం జరిగింది. వాళ్ళు కొత్తగా డీలర్షిప్ అయితే ఓపెన్ చేశారనమాట. శ్రీ వెంకట పద్మ ఆటోమోటివ్ షోరూమ్ దగ్గర అయితే రావడం జరిగింది అనమాట. సో ఇక్కడ మీకు ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్తో ఎలక్ట్రిక్ ఆటో లభిస్తుంది. అలానే 5 సంవత్సరాల పాటు మీకు ఎలక్ట్రిక్ ఆటో మీద వారంటీ ఇస్తున్నారు. దాంతోపాటుగా మీకు ఈజీ ఫైనాన్స్ ఆప్షన్ అయితే అందిస్తామని చెప్తున్నారు. ఇవన్నీ కాకుండా మే నెల వరకు మీరు ఎలక్ట్రిక్ ఆటో కొనుగోలు చేస్తే ఉచితంగా టీవీ ఇస్తామని చెప్తున్నారు. ఎక్స్చేంజ్ బోనస్ 15,000 రూపాయల వరకు అందిస్తామని చెప్తున్నారు. మరి ఏంటో ఎలక్ట్రిక్ ఆటోస్ కంప్లీట్ డీటెయిల్స్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. నాతో పాటు రండి. సో మన ఎలక్ట్రిక్ ఆటో ఫస్ట్ ఫిట్టింగ్ చేయకముందు అయితే ఇలా కనిపిస్తుంది అనమాట. సో ఇది బ్యాక్సీ లైన్ ఎలక్ట్రిక్ ఆటో అనమాట. సో ఇనీషియల్గా ఇలా వచ్చిన దాన్ని ఆటో సోదరులకి ఎలా కావాలో దాన్ని తగ్గట్టుగా కస్టమైజ్ చేసి ఫైనల్గా ఎలక్ట్రిక్ ఆటో అయితే ఎలాగైతే చేంజ్ చేస్తారన్నమాట. దీనికి కావాలంటే ఆటో సోదరులు ఎడిషనల్ యాక్సెసరీస్ కూడా వేయించుకుంటారు. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. సో ఇప్పుడు మనకి షోరూమ్ ఓపెన్ చేసి ఎంతకాలం అవుతుంది? ఇక్కడ రాజమండ్రిలో షోరూమ్ ఓపెన్ చేసి దగ్గర ఒక 6 నెలలు అవుతుంది సార్. 6 నెలల నుంచి మేము ఈ ఆపరేషన్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఆటో పేరు బ్యాక్సీలో ఇది లయన్ అని ఒక మోడల్ సార్. దీంట్లో ఆర్టీఓ అప్రూవల్ 3+1 సీటింగ్ తోటి వస్తుంది. కాంపిటేటర్కి లేని విధంగా ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్ DC ఛార్జర్తో పాటు వస్తుంది అన్నమాట. దీంట్లో ఏంటంటే ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల 0 to ఫుల్ ఛార్జింగ్ ఎక్కాలంటే 45 minutes to 1 hour టైం పడుతుంది సార్. మనం ఎక్కడికైనా అర్జెంటుగా వెళ్ళాలి అనుకున్న టైంలో ఫాస్ట్ ఛార్జింగ్ మనకి యూజ్ అవుతుంది. అది కాకుండా మనం ఇంట్లో పెట్టుకునే ఛార్జర్ కూడా వస్తుంది సార్. దానికైతే ఎంత టైం పడుతుంది? మీకు ఇంట్లో పెట్టుకునే ఛార్జర్ 3.5 to 4.5 hours పడుతుంది సార్ ఫుల్ ఛార్జింగ్. మనకి ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేటప్పటికి 45 minutes to 1 hour పడుతుంది సార్ టైం. మీరు ఒక ఫుల్ ఛార్జ్ చేసుకుంటే ఆ కంపెనీ రేంజ్ ఇచ్చేటప్పటికి 250 kilometers వచ్చారండి ఫుల్ ఛార్జ్కి. మన కస్టమర్ ఫీడ్బ్యాక్ కానీ ఆన్ రోడ్ మన కస్టమర్ ఫీడ్బ్యాక్ ద్వారా చూసుకునేది బేస్డ్ ఆన్ కస్టమర్స్ లోడ్ బట్టి 210 to 230 kilometers వరకు అయితే 100% వస్తుంది సార్. ఇప్పుడు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఆటో సోదరులకి అసలు ఎలక్ట్రిక్ ఆటోలో ఎటువంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఈ ఆటోలో ఉన్నాయి. ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో డీజిల్ ఖర్చు ఎక్కువ అవుతుంది సార్. అది కాకుండా మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది. మనం డీజిల్ ఆటోకి దీనికి కంపేర్ చేసుకుంటే డీజిల్ ఆటో అదే మాది ఫుల్ ఛార్జింగ్ పెడితే 200 kilometers ట్రావెల్ చేస్తాము. అదే డీజిల్ ఆటో అయితే మనకి అరౌండ్ ఒక 500 to 600 డీజిల్ పోయించాలి సార్. మనం డీజిల్ పోయించే దాంతో మంత్లీ ఈఎంఐ అయితే కవర్ అవుతుంది సార్. మీకు దీంట్లో ఖర్చు అయ్యేది 200 kilometers తిరగాలంటే 80 rupees అవుతుంది సార్ ఇంట్లో మనం ఛార్జింగ్ పెట్టుకుంటే. అదే మనం డీజిల్ ఆటోలో కంపేర్ చేసుకుంటే అరౌండ్ 600 మనం డీజిల్ పోయించాలి సార్. ఆ 100 దీన్ని తీసేసిన 500 డైలీ సేవింగ్స్ అవుతున్నాయి సార్. ఆ డైలీ సేవింగ్స్ 500 మనం ఏ విధంగా చూసుకున్నా మంత్లీ ఈఎంఐ మీకు ఈజీగా డీజిల్లో మనం తీయగలుగుతాం. అది కాకుండా మెయింటెనెన్స్కి వచ్చేటప్పటికి దీనికి ఓన్లీ గేర్ ఆయిల్ ఒకటే చేంజ్ చేయాలి సార్. ఫస్ట్ 1000 kilometers మారుస్తాం, తర్వాత ఎవ్రీ 10,000 kilometers మారుస్తాం. దాని ప్రైస్ వచ్చేటప్పుడు 450 అవుతుంది సార్. ఓన్లీ మెయింటెనెన్స్ కాస్ట్ అదే. మనకి వెహికల్తో పాటు వచ్చేది వారంటీలో 5 years వస్తుందండి. 5 years 2 lakhs kilometers. కాంపిటీషన్లో కూడా ఎవ్వరు కూడా అంత ఇదిగా 5 years వారంటీ అయితే ఇస్తున్నారు కానీ 1,20,000 kilometers వారంటీయే వాళ్ళు క్లెయిమ్ చేస్తారు. మనం ఇచ్చేది 2 lakh kilometers ఇస్తాం. బ్యాటరీ, ఛార్జర్, ఎలక్ట్రికల్స్, థ్రోటల్ వీటన్నిటికీ కూడా క్లెయిమ్ అవుతుంది సార్. 5 years 2 lakhs kilometers ఆరామ్సే కస్టమర్ హ్యాపీగా ఉండొచ్చు. ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా మనం రీప్లేస్ చేస్తాం. బ్యాటరీ లైఫ్ వచ్చేటప్పటికి 8 to 10 years ఉంటుంది. ఇన్ కేస్ బ్యాటరీ ఏమైనా ప్రాబ్లం వచ్చినా తర్వాత సర్వీస్ చేయించుకోవచ్చు. ఇంకోటి ఆటో సోదరులకు ఉన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు పెద్ద కంపెనీస్ అంటే సర్వీస్లు అనేది ఎక్కడైనా చేయించుకోవచ్చు. కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ ఆటో అయినా సర్వీస్ ఇబ్బందులు వస్తే పక్కన పెడితే కనుక మాకు ఇబ్బంది అవుతుంది కదా అంటారు. దానికి అనుగుణంగా మా కంపెనీ నుంచి ఒక ఛాలెంజ్ ఉంది సార్. 48 hours మీ వెహికల్ ఎక్కడైనా ఆఫ్ రోడ్ అయ్యి ప్రాబ్లం వచ్చి ఆగిపోతే వితిన్ 48 hours మేము సర్వీస్ చేసి ఆన్ రోడ్ చేయలేకపోయిన పక్షంలో మీకు ఎన్ని రోజులు అయితే బండి పక్కన ఉంటుందో ప్రతి రోజుకి ఈఎంఐ ఎంత అయితే ఛార్జ్ అవుతుందో ఆ ఈఎంఐ కంపెనీ బేర్ చేస్తుంది. ఆ ఇన్సూరెన్స్ అయితే మేము ఇస్తున్నాం సార్ కంపెనీ. సర్వీస్ పరంగా కస్టమర్ నమ్మకం కొరకు, ఎందుకంటే మా బండి మీద ఉన్న మా నమ్మకం మాకు అటువంటిది. అదే నమ్మకంతో మేము కస్టమర్లకి ప్రామిస్ చేస్తున్నాం. ఇంకోటి సీటింగ్ కెపాసిటీ ప్రకారంగా ఎంతమంది కూర్చోవచ్చు ఆటోలు? ఆర్టీఓ నామ్స్ ప్రకారం అయితే 3+1 సార్. 3 కంఫర్ట్గా కూర్చోవచ్చు సార్ బ్యాక్ సైడ్. బయట తిరిగే వాళ్ళు ఇప్పుడు అప్పి ఆటో ఏదైనా 3+1 వాళ్ళు ఎక్కించుకునే 12 మందిని ఎక్కించుకుంటారు. ఇది 12 మందిని ఎక్కించుకుని తిప్పేవాళ్ళు ఉన్నారు, 15 మందిని ఎక్కించుకుని తిప్పేవాళ్ళు ఉన్నారు. అలా ఎవరో రిక్వైర్మెంట్ వాళ్ళకు ఉంటుంది కదా సార్, ఆ ప్రకారం చేస్తున్నారు. ఇప్పుడు మీ పికప్ లెవెల్స్ ఎలా ఉంటుంది ఆటోలు? మీకు దీనికి వచ్చేటప్పటికి మనం లోడ్ ఎక్కువ కొద్దీ మైలేజ్ డ్రాప్ అవుతుంది. ఇప్పుడు 250 kilometers కంపెనీ ఇచ్చిన రేంజ్ మనం నార్మల్ పర్సన్స్ ఒక 6 members ఎక్కించుకుంటే 240 వరకు క్లైమ్ చేయొచ్చు. అదే కొంచెం పర్సనాలిటీ ఉన్న వాళ్ళని ఒక 7-8 మందిని ఎక్కించుకుంటే
210 నుంచి 230 వరకు కంపల్సరీ వస్తుంది. నార్మల్గా ఆటో నడిపే వాళ్ళే కాకుండా కొత్తగా నేర్చుకుని ఆటో తీసుకుందాం అనుకునే వాళ్ళు కూడా ఈజీగా నడపడానికి అన్ని విధాలుగా గేర్లు అవి లేకుండా ఉంటుందండి. దీంట్లో 3 మోడ్స్ ఉంటాయి సార్. న్యూట్రల్లో ఉంటుందండి. న్యూట్రల్లో ఉంటే వెహికల్ మనం ఆన్ చేసి ఉన్నా సరే వెహికల్ మూవ్మెంట్ ఉండదు. దీంట్లో డ్రైవ్ మోడ్లో పెట్టుకుంటే ఆటోమేటిక్గా మనం యాక్సిలేటర్ ఇస్తే ఆటోమేటిక్గా మూవ్ అయిపోతుంది బండి. హ్యాండ్ బ్రేక్ తీసుకుని కొంచెం జస్ట్ ఎలా అంటే మూవ్ అయిపోతుంది. ఇంకొకటి రివర్స్ మోడ్ ఉంటుందండి. రివర్స్ మోడ్లో పెట్టుకుంటే రివర్స్ అవుతుంది సార్ వెహికల్ సింపుల్గా. దీంట్లో ఇంకొక ఆప్షన్ వచ్చేటప్పటికి కొంచెం లోడ్ ఎక్కువ ఉండి హిల్ కొంచెం అప్ ఎక్కాలనుకుంటే కొంచెం భారంగా బండి లాగే టైంలో బూస్ట్ మోడ్ వేసుకుంటే కొంచెం ఈజీగా లాగుతుంది. 49 కిలోమీటర్ స్పీడ్ వెళ్తుందండి. జస్ట్ వెహికల్ ఆన్ చేసుకునేదానికి తాళం తిప్పుతామండి. దీంట్లో USB పోర్ట్ ఉంటుంది, మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, మొబైల్ హోల్డ్ చేసుకోవడానికి హోల్డర్ ఉంటుందండి. దీంట్లో డాష్ బోర్డ్ ఉంటుంది సార్, ఏమైనా పేపర్ సీ బుక్స్ అవి పెట్టుకోవడానికి. మనకి దీంట్లో వచ్చేటప్పటికి బ్యాటరీ సార్ మెయిన్. ఇది బ్యాటరీ సార్ 15.1 కిలోవాట్ వస్తుందండి. ఇది వచ్చేటప్పటికి నార్మల్ ఛార్జర్ సార్. ఇది మనం ఇంట్లో పెట్టుకునే ఛార్జింగ్ అండి, ఇది ఛార్జింగ్ పాయింట్. దీంట్లో మనం ఛార్జ్ చేసుకునే టైం వచ్చేటప్పటికి 3.5 to 4.5 అవర్స్ పడుతుందండి ఫుల్ ఛార్జింగ్, 0 to full 100 ఎక్కడంటే. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ అండి. ఏ కాంపిటేటివ్ కంపెనీ కూడా ఇప్పటి వరకు మార్కెట్లో ప్రజెంట్ చేయలేదు, మన దానికి మటుకు ఉంది ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్. దీంట్లో ఏంటంటే ఈ ఫాస్ట్ ఛార్జింగ్ మనం పెట్టుకుంటే 0 to full ఛార్జింగ్ ఎక్కడానికి 1 hour Type 6 ఛార్జర్ అండి. ఇది లోపల కూడా చాలా విశాలంగా ఉంటుందండి. 3 కూర్చుని 4 కూర్చుని ట్రావెల్ చేయడానికి కూడా విశాలంగా ఉంటుంది. మనం ఈ సీట్ని బ్యాక్ మూవ్ చేసుకుని ఇక్కడ బేబీ సీట్ వేసుకున్నా సరే లెగ్ స్పేస్ పర్ఫెక్ట్గా వస్తుందండి, ఇబ్బంది పడకుండా కొంచెం మూవ్ చేసుకోవచ్చు బ్యాక్కి. ఇది బూట్ స్పేస్ సార్, ఏదైనా లగేజ్ క్యారీ చేయడానికి వాటికి ఈజీగా ఉంటుంది. స్టెఫ్నీ టైర్. రూఫ్ టాప్ ఇది ఏంటంటే మనం RTO ఫోటో కోసం అని చెప్పి మనం ఫిట్ చేసామండి. మీరు మాడిఫై చేయించుకుంటే ఇంకా కొంచెం బ్యాక్కి కట్టించుకుంటున్నారు, మీకు కొంచెం స్పేస్ కూడా ఎక్కువ కలిసి వస్తుందండి. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఆటో ప్రైస్ ఎంతండి? ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేటప్పటికి 4,82,000. కంపెనీ వాళ్ళు 4,82,000తో పాటు 32 ఇంచ్ LED టీవీ ఒకటి ఆఫర్ చేస్తుంది. 15,000 ఎక్స్చేంజ్ బోనస్ వరకు కలుస్తున్నాం. ఈ ఎలక్ట్రిక్ ఆటో మీద వారంటీ ఎంత ఇస్తున్నారు? ఈ ఎలక్ట్రికల్ ఆటోకు వారంటీ వచ్చేటప్పటికి 5 సంవత్సరాలు 2,00,000 కిలోమీటర్ వారంటీ వస్తుందండి. మనకి వారంటీలో క్లైమ్ అయ్యేది బ్యాటరీ, ఛార్జర్, ఎలక్ట్రికల్స్, థ్రోటల్ ఇవన్నీ కూడా వారంటీలో కవర్ అవుతుంది. మన దగ్గర ఉన్న ఇంకో మోడల్ వచ్చేటప్పటికి మెర్క్యూరీ కంపెనీ నుంచి డూడో ప్లస్ అనే వెహికల్ ఒకటి వచ్చిందండి. ఇది RTO అప్రూవల్. ఏపీలో ఇప్పటి వరకు ఈ ఆటో సెగ్మెంట్లో 7+1 అన్నది ఎక్కడ కూడా RTO అప్రూవల్ రాలేదండి. ఫస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్లో ఈ వెహికల్ తీసుకొచ్చాం సార్. ఈ వెహికల్ గురించి స్పెసిఫికేషన్ అయితే మనకి 20 కిలోవాట్ బ్యాటరీ తోటి వస్తుంది. ఫుల్ ఛార్జింగ్ రేంజ్ వచ్చేటప్పటికి 300 కిలోమీటర్ కంపెనీ క్లైమ్ చేస్తుంది. ట్రూ రేంజ్ వచ్చేటప్పటికి 250 to 270 వస్తుంది. దీంట్లో సిట్టింగ్ కెపాసిటీ వచ్చేటప్పటికి 7+1 అండి. డ్రైవర్తో పాటు కంఫర్ట్గా 7 కూర్చోవడానికి ఇచ్చారండి. ఇక్కడ 3 కూర్చోబెట్టచ్చు సార్ ఈజీగా కంఫర్ట్గా. ఇక్కడ ఈ పక్కన ఒక 2, ఆ పక్కన ఒక 2, 4 కూర్చోవచ్చు. దీనికి ఇటు సైడ్ నుంచి డోర్ ఓపెన్ ఉంటుంది, అటువైపు నుంచి డోర్ ఓపెన్ ఉంటుందండి, 2 వైపులా. ఇది కాకుండా బ్యాక్ సైడ్ కూడా మనం డోర్ ఓపెన్ చేసుకోవచ్చు సార్. బండితో పాటు టాప్ అంతా కూడా ఫిట్ చేసి వస్తుందండి, కంపెనీ ఫిట్టెడ్ వస్తుంది. మీరు బయట మళ్ళీ వెళ్ళి టాప్ సీలింగ్లు చేయించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. మనకి లైన్ బ్యాగ్స్కి దీనికి తేడా ఉంటుంది సార్. ఫాస్ట్ ఛార్జింగ్, నార్మల్ ఛార్జింగ్కి సేఫ్టీ లాక్ కూడా వస్తుంది. ఇది నార్మల్ ఛార్జింగ్ అండి, మనం ఇంట్లో పెట్టుకున్నది 4 hours నుంచి 5 hours పడుతుందండి ఫుల్ ఛార్జింగ్ ఎక్కడానికి. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సార్, Type 6 ఛార్జర్ అండి. ఇది ఛార్జింగ్ టైం వచ్చేటప్పటికి 1.5 hour పడుతుంది సార్. దీంట్లో స్మూత్ డాష్ బోర్డ్ వస్తుందండి. డాష్ బోర్డ్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది గ్లాజీ టైప్. ఇది గేర్స్ అండి, 1, 2, 3 గేర్స్ ఉంటుంది. స్పీడ్ రేంజ్ని బట్టి మనం గేర్ మారుతుందండి. హైయెస్ట్ స్పీడ్ వచ్చేటప్పటికి 55 కిలోమీటర్స్ సార్. దీంట్లో కూడా సేమ్ డ్రైవ్ మోడ్, రివర్స్ మోడ్, బూస్ట్ మోడ్ ఉంటుందండి. 3 మోడ్స్. డిస్ప్లేలో గేర్ కనబడుతుందండి, ఏ గేర్లో ఉన్నదని వెహికల్ అనేది చూపిస్తుంది, ఏ స్పీడ్లో వెళ్తుందని చూపిస్తుంది, ఓడోమీటర్ రీడింగ్ చూపిస్తుంది, ట్రిప్ మీటర్ చూపిస్తుందండి, ఛార్జింగ్ ఎంత ఉంది పర్సెంటేజ్ చూపిస్తుందండి. ఇది తోలడం కూడా సేమ్ సింపుల్ అండి. ఇది డ్రైవ్ మోడ్లో పెట్టుకుని గేర్ ఫస్ట్లో పెట్టుకుంటామండి. స్టార్ట్ చేసి వెహికల్ యాక్సిలేటర్ ఇస్తే ఆటోమేటిక్గా ముందుకు మూవ్ అవుతుందండి. రివర్స్ మోడ్కి వచ్చేటప్పటికి ఇది రివర్స్లో పెట్టుకుంటామండి. రివర్స్ మోడ్ అండి. రేంజ్ వచ్చేటప్పటికి 300 కిలోమీటర్ కంపెనీ క్లైమ్ చేసే రేంజ్ అండి. ట్రూ రేంజ్ వచ్చేటప్పటికి 270 to 250 మధ్యలో వస్తుంది సార్. దీంట్లో వారంటీ వచ్చేటప్పటికి 5 years 2 lakh కిలోమీటర్ వారంటీ తోటి వస్తుంది. ప్రైస్ వచ్చేటప్పటికి 5,35,000 ఆన్ రోడ్ అవుతుంది సార్. 5,35,000 ఆన్ రోడ్ ప్రైస్ వస్తుందండి. ఆఫర్లో టీవీ వస్తుందండి, 32 ఇంచ్ LED టీవీ వస్తుంది. అది కాకుండా మీ వెహికల్ పాత వెహికల్ ఏదైనా తెచ్చి ఎక్స్చేంజ్ తీసుకుంటే 15,000 వరకు ఎక్స్చేంజ్ బోనస్ కలుపుతుంది సార్. అలానే మీరు ఈ మ్యాగ్నెట్ అనే ఒక లోడర్ ఎలక్ట్రిక్ ఆటోని కూడా అందుబాటులో తీసుకొచ్చాను చెప్పి దాని డీటెయిల్స్ కూడా చెప్పండి. మనకి ఈ మ్యాగ్నెట్ అనేది లోడ్ వెహికల్ సార్. అది మనకి అది వచ్చేటప్పటికి 6.5 feet డెక్ లెంత్ వస్తుందండి, 4 feet విడ్త్ వస్తుందండి. అది మనకి రేంజ్ వచ్చేటప్పటికి సేమ్ 250 కిలోమీటర్స్ కంపెనీ ఇచ్చింది.
మనకి బేస్డ్ ఆన్ లోన్ బట్టి అంటే పేలోడ్ వచ్చేటప్పటికి అది 475 500 కేజీస్ పేలోడ్ వస్తుంది. మనం ఆ పేలోడ్లో వేసుకుంటే మనకి 230 240 క్లైమ్ చేయొచ్చు సార్. ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ ఉందండి, దాంట్లో ఛార్జింగ్ టైం అన్నీ సేమ్ సార్. లైన్ బ్యాక్ సీక్ ఏదైతే ఉందో సేమ్, మోటారు బ్యాటరీ అన్నీ కూడా సేమ్ అండి స్పెసిఫిక్. ఈ ఎలక్ట్రిక్ ఆటో ప్రైస్ ఎంత అండి? ఈ ఎలక్ట్రిక్ ఆటో ప్రైస్ వచ్చేటప్పటికి 4,95,000 అవుతుంది సార్ ఆన్ రోడ్. దానికి ఎల్ఈడి టీవీ ఆఫర్ అవుతుంది. దాంట్లో కూడా ఎక్స్చేంజ్ వెహికల్ మనకి ఏమైనా తెస్తే దానికి 15,000 మేము ఎక్స్చేంజ్ సపోర్ట్ చేస్తాం. దానికి కూడా మీకు బ్యాటరీ వారంటీ సేమ్ అండి? 5 years వారంటీ, 2 lakhs కిలోమీటర్. 5 years 2 lakhs కిలోమీటర్ వారంటీ సేమ్ ఉంటుంది. ఫైనాన్స్ ఆప్షన్స్ అంటే ఏమేమి ఫైనాన్స్ ఆప్షన్స్ ఇస్తున్నారు? మనకి ఫైనాన్స్ సపోర్ట్ చేసేది శ్రీరామ్ ఫైనాన్స్తో టైఅప్ అవుతున్నాం సార్. అది కాకుండా ఈకో 5 ఒకటి ఉందండి. లోకల్ ఫైనాన్సెస్ చేస్తున్నారు, బ్యాంక్స్ చేస్తున్నాయండి. ఏపీ గ్రామీణ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, అన్ని బ్యాంక్స్ కూడా కస్టమర్ ప్రొఫైల్ని బట్టి మ్యాచ్ చేసి చేస్తున్నారు. మనకి ఫండింగ్ వచ్చేటప్పటికి ఇంచుమించు ఒక 4 లక్షల వరకు ఫండింగ్ ఇస్తున్నారండి. మిగిలింది డౌన్ పేమెంట్ కట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మీ ఏ ఎలక్ట్రిక్ ఆటో కొందాం అనుకున్న ఎక్స్చేంజ్ ఆప్షన్ వస్తుందా? ఎక్స్చేంజ్ ఆప్షన్ ఉంది అనుకున్నాను. ఏ వెహికల్ అయినా ఎక్స్చేంజ్ తీసుకుంటాం, బేస్డ్ ఆన్ మార్కెట్ ప్రైస్ని బట్టి మనం ఎక్స్చేంజ్ కడతాం. టెస్ట్ రైడ్స్ ఇస్తారు ఇక్కడికి వస్తే? ఎనీ టైం మీరు వెహికల్ కావాలి, నేను టెస్ట్ రైడ్ చేయాలనుకుంటే మీ ఇంటికి వచ్చి కూడా మేము టెస్ట్ రైడ్ అవ్వడానికి రెడీ. ఇందాక చెప్పారు సర్వీస్ ఛాలెంజ్ అని చెప్పి. సో ఈ ఎలక్ట్రిక్ ఆటోలు దేనికైనా సేమ్ అదేనండి? దేనికైనా సేమ్ అదే సార్. డూడో ప్లస్కైనా సేమ్ ఉంటుందండి. లైన్ బ్యాక్ సీక్ అయినా అదే ఉంటుంది, ఈ మ్యాగ్నెట్ అయినా అదే ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ ఆటోస్ అన్ని రెడీ టు డెలివరీ? ఎప్పుడు ఆర్డర్ పెడితే అదే రోజు డెలివరీ ఇస్తారా? అంటే 1 week టైం పడుతుంది సార్. బేస్డ్ ఆన్ మోడల్ని బట్టి, కలర్స్ని బట్టి, కలర్ అవైలబిలిటీని బట్టి మనం 1 week 10 daysలో మనం డెలివరీ ఇచ్చేస్తాం. ఇప్పుడు రాజమండ్రి పరిసర ప్రాంతాలు అంటే ఏ లొకేషన్లో మీరు ఎలక్ట్రిక్ ఆటో ఇవ్వగలుగుతారు? ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి కలిపి మనకి భీమవరంలో ఒక షోరూమ్ ఉందండి, రాజమండ్రిలో షోరూమ్ ఉందండి, కాకినాడలో ఒక షోరూమ్. 3 showrooms ఉన్నాయి. 3 teams కవర్ చేస్తూ ఉంటాం సార్. మొత్తం ఈస్ట్ వెస్ట్ ఎక్కడైనా సరే మేము డెలివరీ ఇవ్వడం. ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఎక్కడైనా మేము డెలివరీ. మన షోరూమ్ ఇది వెంకట పద్మావతి ఆటోమోర్ అండి. మనకి షోరూమ్ పక్కనే ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా పెట్టామండి. వెహికల్ ఛార్జింగ్ పెట్టుకుని వెళ్ళారండి బయటకి. ఈ ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టుకోవడం వల్ల మీకు ఫుల్ ఛార్జింగ్ 0 to full 100% ఎక్కడానికి 45 నిమిషాల నుంచి గంటలోపు ఫుల్ ఛార్జింగ్ ఎక్కుతుందండి. మీకు దీనికి అయ్యే ఖర్చు యూనిట్కి 15 రూపాయలు ఖర్చు అవుతుంది. మిగతా కంపెనీస్కి దీనికి పోల్చుకుంటే ఈ ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ లేదు. ఈ ఫాస్ట్ ఛార్జర్ కూడా ఎక్కడా దొరకదండి. వేరే వెహికల్ వచ్చి పెట్టుకోవడానికి కూడా మనకి ఎక్కడా ఉండదు. మీరు ఎటు వెళ్ళినా, మనకి ఈస్ట్ గోదావరి వెళ్ళినా, వెస్ట్ గోదావరి వెళ్ళినా, ఎక్కడైనా సరే మనకి అందుబాటులో ఉండే రకంగా మనకి రాజమండ్రిలో షోరూంలో ఉంటుంది, కాకినాడ షోరూమ్ ఉంటుంది, భీమవరం షోరూంలో పెడతామండి. అది కాకుండా వైజాగ్లో ఉంది, విజయవాడలో ఉంది. మేజర్గా 3-wheeler కస్టమర్లు ఎక్కడైతే వెళ్తారో ఆ ఏరియాల్లో కూడా మన పాయింట్లు ప్లాన్ చేస్తున్నామండి. రానున్న 1-2 నెలల్లో అన్నవరం గుడి దగ్గర ఒక ఛార్జింగ్ పాయింట్ వస్తుందండి. వెస్ట్ గోదావరిలో ఇంకొక ఎక్స్ట్రా ఛార్జింగ్ పాయింట్ వస్తుంది. భీమవరం తణుకు కూడా మనకి ఛార్జింగ్ పాయింట్లు వస్తాయి. ఇది ఛార్జింగ్ పెట్టుకోవడం కూడా మీకు అంత కష్టమే ఉండదండి. వెహికల్ తీసుకునేటప్పుడు మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి ఒక యాప్ మీకు ప్రొవైడ్ చేస్తామండి. ఆ యాప్లో ఆల్రెడీ మీకు రిజిస్టర్ అయ్యి ఉంటుంది. మీరు జస్ట్ వచ్చి ఇక్కడ గన్ తీసి మీరు ప్లగ్ఇన్ చేసుకోవడమే. ప్లగ్ఇన్ అవగానే ఇక్కడ రెడ్ లైట్ వెలుగుతుంది. రెడ్ లైట్ బ్లింక్ అయ్యి ఆగిపోయిన తర్వాత ఈ బ్లూ లైట్ వెలుగుతుంది. బ్లూ లైట్ వెలిగిన తర్వాత మీరు ప్లగ్ఇన్ చేసుకున్నప్పుడు ఛార్జింగ్ ఎక్కుతున్నట్టు చూపిస్తారు. ఛార్జింగ్ అయిపోయిన తర్వాత మీరు ఎక్కడ కూడా స్విచ్ కట్టక్కర్లేదండి. మీ మొబైల్లో మనం ఇలా డ్రాగ్ చేసే ఆప్షన్ ఒకటి వస్తుంది. మీరు 50% ఎక్కించుకోవాలనుకున్నప్పుడు అక్కడితో వెళ్ళిపోవాలనుకుంటే ఆ డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా ఛార్జింగ్ ఆగిపోతుంది. మీరు గన్ తీసి మళ్ళీ ఇక్కడ ప్లగ్ చేసి మీ బండి వేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ యాప్ అండి, ఛార్జ్ క్లీన్ అని చెప్పి. ఈ యాప్లో మనం రీఛార్జ్ చేసుకోవాలండి. రీఛార్జ్ యాడ్ మనీ పెట్టి కొడితే మన ఫోన్పేకి వెళ్తుందండి. ఫోన్పేలో అమౌంట్ దీంట్లో యాడ్ చేసుకుంటూ ఉంటాం. మినిమం ఒక 150 ఆ రేంజ్లో ఉంచుకుంటే మీకు ఛార్జింగ్ ఎక్కేటప్పుడు అమౌంట్ డిడక్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి అమౌంట్ లేకపోతే మీకు ఛార్జింగ్ ఎక్కదు. దానికోసం మనం రీఛార్జ్ చేసుకుంటూ ఉండాలి. ఈ యాప్లో ఆల్రెడీ మనం ఛార్జింగ్ పెట్టామండి. ఇప్పుడు 40% ఉందండి వెహికల్లో. 40%కి ఇప్పుడు మనం పెట్టిన దగ్గర నుంచి 80 రూపీస్ కట్ అయిందండి. 80 రూపీస్ 30 minutes పట్టిందండి. 30 minutes ఛార్జింగ్ పెడితే 40% ఎక్కింది, 81 రూపీస్ ఛార్జ్ అయిందండి. ఇన్ కేస్ మనకి 50 ఎక్కిన తర్వాత చాలు, మనం ఛార్జింగ్ చాలు ఇంకా ఆపేద్దాం అనుకుంటే ఈ స్లైడ్ బటన్ ఉంది కదా సార్, ఈ స్లైడ్ బటన్ స్టాప్ ఛార్జింగ్ అని కొడితే ఆటోమేటిక్గా ఛార్జర్ కట్ ఆఫ్ అయిపోతుందండి. మనం గన్ తీసి ఛార్జింగ్ మిషన్ పెట్టేసి మనం వెహికల్ వేసుకుని వెళ్ళిపోతామండి. చూసారు కదండి, రాజమండ్రిలోని బ్యాగ్స్కి సంబంధించిన ఎలక్ట్రిక్ ఆటోస్, అలానే మనకి డూడో ప్లస్ సంబంధించిన ఎలక్ట్రిక్ ఆటోస్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. వీళ్ళు లోడర్ కావాలంటే లోడర్ సెగ్మెంట్ ఎలక్ట్రిక్ ఆటో అందుబాటులో ఉంది. ప్యాసింజర్ సెగ్మెంట్ సిటీకి సంబంధించినట్టుగా 250 కిలోమీటర్ రేంజ్ ఉంది. లేదు మీకు ఒక మినీ వ్యాన్ సైజ్ కావాలనుకుంటే 8-seater ఎలక్ట్రిక్ ఆటో కూడా అయితే అందుబాటులో ఉందన్నమాట. అప్ టు 300 కిలోమీటర్ రేంజ్ ఎలక్ట్రిక్ ఆటోస్ అయితే వీళ్ళ దగ్గర అయితే అందుబాటులో ఉన్నాయి. ఈవెన్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇక్కడ అందుబాటులో అయితే ఉందని చెప్తున్నారు. ఎవరైనా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కానివ్వండి, ఈస్ట్ లేదా వెస్ట్ గోదావరి జిల్లాలో ఎలక్ట్రిక్ ఆటో కావాలనుకుంటే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది స్క్రీన్ మీద డిస్క్రిప్షన్ అందజేస్తాం. ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ చూపిస్తుంది మీ ఓనర్షిప్ అంటే మాతో షేర్ చేద్దాం అయితే స్క్రీన్ పై ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చితే ఈవీ కొరాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ వెబ్స్ కోసం ఈవీ కొరాడి ఛానల్, ఆటోమొబైల్ ఎంవీఎస్ తెలుగు ఛానల్, ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.